రైట్ ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. మరి కాసేపట్లో కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పం ప్రజల చిరకాల స్వప్నాన్ని మరి కాసేపట్లోనే నెరవేర్చబోతున్నారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాదర స్వాగతం పలికేటువంటి దృశ్యాలు కూడా మనం ఇంతకుముందు చూసాము. ఇప్పుడు చూస్తున్నాం ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైనటువంటి కుప్పం బ్రాంచ్ కెనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాలలో 68.466 కిలోమీటర్ల వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి మద్దెకుంట చెరువు, అలాగే నాగసముద్రం చెరువు, అలాగే మనేంద్రం చెరువు, తొట్ల చెరువులకు సీఎం వైఎస్ జగన్ కృష్ణా జలాలను విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. మరి కాసేపట్లోనే కుప్పం బ్రాంచ్ కెనాలను జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే సందర్భంగా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతరి ప్రచోదయాత్.